ఓం నమః శివాయ. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృద్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజమనోహం సావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. గత శ్లోకంలో ఆచార్యులు ఒక భవనం, ఆ భవనం ముందు ఉద్యానవనం, ఆ ఉద్యానవనంలో ఇప్పుడు ఈ శ్లోకంలో శంభుధ్యానం అనే విషయాన్ని, శంభుధ్యానం అంటే ఏంటి, శంభుధ్యానం శంభుణ్ణి ఎలాగా, ఆ ధ్యానం వల్ల ఎలాంటి ఫలితాలు ప్రసాదిస్తుంది అనేది తెలియజేస్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో ఆచార్యులు ముఖ్యంగా తెలియజేసేది అమృతత్వం ఎలాగా సాధించాలి, జ్ఞానామృతాన్ని సాధించే సాధనను చక్కగా విపులంగా అందించారు ఈ శ్లోకంలో. ఆ ఉద్యానవనంలో చిన్నపాటి కొలను అవసరం అంటున్నారు. ఉద్యానవనం అనేది క్రితం శ్లోకంలో చెప్పుకున్నాం కదా, ఆ ఉద్యానవనంలో ఒక చక్కటి కొలను కూడా ఉండాలి. ఆ కొలనంటే ఏమిటి అంటే శంభు ధ్యానమే కొలను, ఈశ్వర ధ్యానం లేదా సరస్సు అనుకోవచ్చు. ఎలా ఉండాలంట ఆ సరస్సు? స్వచ్ఛమైన నీళ్లు ఉండాలి, దానిలో కమలాలు ఉండాలి. ఆ కమలాలు ఉండాలి కదా అని బురదంతా కనపడకూడదు. అవసరమైన బురద నీళ్ల కింద భాగంలో, ఆ కలువల కింద భాగంలో ఉంటే కాస్తంత ఉండవచ్చేమో, పైన నీళ్లు మాత్రం స్వచ్ఛంగా కనపడుతూ ఉండాలి. పద్మాలు ఉంటే ఇంకా అందంగా ఉంటుంది సరస్సు. ఇది అందరికీ చూస్తుంటే ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా మనకి. ఆ బురద నీళ్ల అడుగున ఉంటే ఉండొచ్చేమో, కానీ కనిపించే నీళ్లు స్వచ్ఛంగా ఉండాలి. అది మాత్రం బాగా గుర్తు చేస్తూ ఉన్నారు ఆచార్యులు. ఆ నీరు కూడా ఇతర పక్షులకు కాస్తంత ఆశ్రయం కలిగించేలాగా ఉండాలి. అందుకని నీళ్లు నిలవ ఉంటే దుర్గంధం వస్తుంది, అలా దుర్గంధాన్ని వెదజల్లకూడదు. ఆ కొలను అంటే ఎట్లా ఉండాలి అనేది ఇంకా చెప్తున్నారు. స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే ఒకప్పుడు నీళ్లు బాగా విపరీతంగా ఉండడం, లేదా ఒకప్పుడు ఎండిపోవడం, ఇలాగా కనిపించకూడదు. కొలను ఎప్పుడూ ఒకే లెవెల్లో స్థిరంగా ఉండాలి. అప్పుడు మన మనస్సును అనేటటువంటి రాజహంసగా చేసుకో, మనస్సుని రాజహంసగా చేసుకొని ఆ కొలనులో విహారం చెయ్యి అని చెప్తున్నారు. ఒక కొలనుకి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్తున్నారు. ఒక సరస్సుకి, ఒక కొలనుకి ఎటువంటి లక్షణాలు ఉండాలి, అటువంటి లక్షణాల కంటే ఇంకా గొప్పగా ఈ శంభుధ్యానం కొలనులో కూడా ఉన్నాయి. ఆ శంభుధ్యాన కొలంలో ఏ నీరుంది అంటే ఏం చెప్తున్నారు? నిత్యానంద రసాలయం అంటున్నారు. నిత్య ఆనందం అనేది తప్పనిసరిగా లభిస్తుంది. ఎలా అంటే సురముని స్వాంతాంబు జాతాశ్రయం, సురులు, మునులు, దేవతలు, ఇట్లా వాళ్ళ మనస్సులే ఈ తామర పూలు, అదే అంబుజాతాలు, అంబుజాతాశ్రయం అన్నారు కదా, అంబుజాతాలు, అలాంటి తామర పూలకు సరోవరంగా శంభుధ్యాన సరోవరమే ఉంది, ఇంకేమీ లేదు. ఈ శంభుధ్యాన సరోవరంలో ఈ దేవతలు, మునులు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఆ తామర పూలుగా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. వాటి యొక్క మనస్సులే శంభుధ్యానానికి అర్పించారు. కాబట్టే అందుకే ఆ కొలను, ఆ సరస్సు, ఆ నీళ్లు అంత స్వచ్ఛంగా ఉన్నాయి. మామూలుగా మనం మాత్రమే చేయడానికి ఉపదేశించింది కాదు ఈ శంభుధ్యానం అనేది.
ఇంతకు ముందే దేవతలు మునులు అందరూ ఆ శివ ధ్యానానికి అర్పించారు మనస్సుని. కాబట్టే అందులో ఆ సరోవరంలో ఉన్న తామర పుష్పాలు, అలాగే స్వచ్ఛం సద్బీజ సేవితం, నీరు స్వచ్ఛంగా ఉంది. తామర పూలున్నాయి, వాటి ఉన్న నీళ్లు కూడా స్వచ్ఛంగా ఉన్నాయి. స్వచ్ఛంగా సద్బీజ సేవితం, మహానుభావుల చేత బాగా ఆరాధించబడి ఉంది. అలాగే శివ ధ్యానానికి వికసించిన ఒక పవిత్రమైనటువంటి వికసించిన పుష్పాల్లాగా తెలుస్తూ ఉన్నాయి. సత్యం తప్ప వేరే అక్కడ ఇంకేమీ లేదు. ఒక సత్యత కనపడుతుంది, ఒక స్వచ్ఛత కనపడుతుంది. అంత పవిత్రం. ఇంకా చెరువులో స్వచ్ఛంగా ఉంది నీరు అంటున్నారు కదా, దానికి తార్కాణం ఏంటి అంటే మిగతా పక్షులు వచ్చి ఆ తామర పూల మీద కానీ ఆ తామర పూల ఆకులు తామర ఆకుల మీద కానీ వాలి నీళ్లు తాగటానికి వీలుగా అవి స్వచ్ఛంగా ఉన్నాయి. అలా వాలుతూ ఉంటాయి కదా పక్షులు. అలాగే ఈ శంభుధ్యాన సరోవరం మీద కూడా జ్ఞానాభిలాషులు విద్యాభిలాషులు చాలామందినే ఆశ్రయిస్తూ సేవిస్తూ ఇంకా ఈ స్వచ్ఛత శుభ్రత ఒక దివ్యానుభూతి కలుగజేస్తూ ఉన్నాయి. ఇంకా నీరు మురికిని హరించేస్తూ ఉంటుంది కదా. అంటే స్వచ్ఛమైన నీరు మన శరీరానికి పట్టిన మురికిని లేదా ఏదైనా ఎక్కడ మురికిగా ఉన్నా సరే నీళ్లతోటి అది మురికినంతా పోగొడుతుంది. అలాగే ఈ శంభుధ్యానం అనేటువంటిది కూడా మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషాలు మాలిన్యాలు అన్నీ నశించిపోతాయి. స్వచ్ఛంగా శుభ్రంగా పవిత్రంగా కనపడుతూ ఉంటుంది. ఇలాగా ఇంకా ఏమంటున్నారు, సద్వాసనావిష్కృతం, మంచి సంస్కారాలు పనిచేస్తూ ఉంటాయి. ప్రవర్తనలో ఆ మంచి సంస్కారాలు తెలుస్తూ ఉండాలి. తెలుస్తూ ఉంటే శంభుధ్యానం అన్ని విధాలా మనకి సహకరిస్తుంది. మంచి సంస్కారాలు లేకపోతే ఈ శంభుధ్యానం అనేది సరిగ్గా మనకి అనుకూలించదు. ఎంత చెప్పినా అర్థం కూడా కాదు. ఇంత చెప్తుంటే మనకెందుకు అర్థం కావట్లేదు అని ఎవరికైనా అనిపిస్తే మంచి సంస్కారాలు లేవు, అందుకే ఈ శంభుధ్యానం గురించి చెబితే అర్థం కావడం లేదు, వాళ్ళు ఈ మార్గంలోకి రాలేరు. కాబట్టి ఈ శంభుధ్యానం అనేది మంచి వాసనలను కలిగిస్తుంది. అంటే సంస్కారాలను మంచి సంస్కారాలను పుట్టిస్తూ ఉంటుంది. ఇంకా ఏమంటున్నారు, శంభుధ్యాన సరోవరం వ్రజమనో హంసావతం సస్థిరం. ఈ శంభుధ్యాన సరోవరాన్ని ఎవరిని పొందమంటున్నారు అంటే మనోహంస అంటున్నారు. మనస్సు అనే హంస శ్రేష్టమా ఈ శంభుధ్యాన సరోవరాన్ని చేరు అని చెప్తున్నారు. చూడండి ఎంత ఈ శంభుధ్యానం గురించి ఎంత గొప్పగా ఆచార్యులు మనకి బోధిస్తున్నారు. దీనిలో ఈ శంభుధ్యానం వల్ల స్థిరమైన ఫలితాలు ఇస్తుంది. ఇది మార్పు లేకుండా ఉంటుంది. ఈ శంభుధ్యానం వల్ల వచ్చినటువంటి ఆనంద అనుభూతికి ఎటువంటి మార్పులు కలగవు, స్థిరంగా ఉంటుంది. ఇంత మంచి సరోవరాన్ని చూపిస్తుంటే ఆశ్రయించి నీవు ఉండగలిగే పరిస్థితులే చక్కగా దివ్యంగా కనపడుతుంటే నువ్వేమో చాలా చిన్న చిన్న నీటి గుంటలు, అవేమీ కొలన్లు కావు సరస్సులు కావు, వాటి వెంట కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ. ఏదో వర్షాకాలంలో నీరు కొంచెం కొంచెం పారి నిలబడితే ఒక చిన్న గుంటగా ఏర్పడితే ఆ నీటి మీద వాలి ఏ ఫలితము లేకుండా స్వచ్ఛత లేకుండా ఇంకా మురికిగా ఉన్నటువంటి బురదగా ఉన్నటువంటి కాలుష్యంగా ఉన్నటువంటి ఆ నీటి మీద ఎందుకు వాలుతావు? ఎందుకు అలా కష్టాలు కొని తెచ్చుకుంటావు? ఎందుకు వాలడం ఎందుకు? కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు? పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి. ఇది మనకి ఎందుకయ్యా ఇలా చేస్తావు? చాలా కష్టాలు పడటం అనేది ఎందుకు? అలాంటి బురద నీటి గుంటల వైపు నీవు ఎందుకు వెళ్తున్నావు? దానివల్ల కలిగే శ్రమను ఎందుకు నువ్వు పొందుతున్నావు? అసలు ఎందుకు పొందాలి నువ్వు?
నీకేం అవసరం? హంస వెళ్ళి ఇబ్బంది పడినట్లుగా చిన్న చిన్న విషయాల మీద, అల్పమైన, అశాశ్వతమైన, అస్థిరమైనటువంటి విషయాలతో నీ మనస్సును నిలబెట్టి నువ్వు వెళ్ళి అనవసరమైన ఇబ్బందులు ఎందుకు పడుతున్నావు అనేది బాగా అర్థం చేసుకోవాలి. నీకేం అవసరం? సంజాత శ్రమం ప్రాప్స్యసి. నీకు చాలా గొప్పదైన శంభుధ్యాన సరోవరం అనేది ఉంది కదా, అక్కడకు చేరొచ్చు కదా. ఈ కష్టాలను, ఇబ్బందుల్ని దూరంగా ఉండొచ్చు కదా. ఈ చిన్న చిన్న నీటి గుంటలు ఇచ్చే తాత్కాలిక సుఖాలు, పెద్ద పెద్ద కష్టాలు ఇంతే కదా. ఇవి వచ్చి చేరేది నీకు. ఒకవేళ సుఖం వస్తే వస్తుందేమో, కానీ తాత్కాలికమైన సుఖం కదా అది. కానీ వాటి జోలి వెళ్ళాము, ఆ మార్గంలో నడిచాము అంటే కష్టాలు మాత్రం పెద్ద పెద్దవే ఉంటాయి. అనుభవంలో అందరికీ తెలుస్తూనే ఉంది. నువ్వు నీ మనస్సుని అలా కాకుండా నిత్య సత్య శంభు ధ్యానమునందే నిత్యానంద రసాన్ని, ఉపనిషత్తు చెప్తుంది కదా, రసోవైసహ. అట్లా ఉపనిషత్తు చెప్పిన వాక్యాన్ని, నిత్యానంద రసాన్ని ఇస్తుంది కదా. దాన్ని కేవలం నువ్వు మాత్రమే చేరటం అనేది కాదు. ఎంతోమంది మహర్షులు, ఎంతోమంది దేవతలు ఈ శంభు ధ్యానం అనే దాన్ని చేరి వారి వారి జన్మ సాఫల్యతను పొంది ఉన్నారు. ఎంతోమంది మహర్షులు అలా పొంది ఉన్నారు. కాబట్టి ఆ మహానుభావుల ఎట్లా అయితే ఆ మహానుభావుల మార్గంలో మనం కూడా నడిచి నీవు కూడా జన్మ సాఫల్యత పొందవచ్చు. ఈ మిగతావన్నీ కూడా నువ్వు ఏ మార్గంలో నడిచినా అన్ని త్రిగుణాత్మకంతో కూడి ఉంటాయి. శంభుధ్యానం తప్ప ఏ మార్గంలో నడిచినా సరే త్రిగుణాత్మకతతో కూడి ఉంటాయి, కలుషమైనటువంటివి అవన్నీ కూడా. అందువలన శంభుధ్యాన సరోవరంలో చేరి సార్థకత పొందు అంటున్నారు ఆచార్యులు. చక్కగా ఈ శ్లోకంలో ప్రపంచ విషయాలు నీకు ఎంత హాని కలిగిస్తాయి, మనస్సును రాజహంసగా చేసుకుని శంభుధ్యానం మీద గనక నిలపగలిగితే ఎటువంటి సాఫల్యత చేకూరుతుంది, సార్థకత ఎంత పొందుతావు అనేది సరస్సుని తర్వాత శంభుధ్యానాన్ని పోలిక చేస్తూ సవివరంగా తెలియచేశారు. నిజానికి ప్రాపంచిక విషయాలు తాత్కాలిక సుఖాలుగా అనిపించినప్పటికీ అవి సుఖాలను ఇవ్వలేవు. ఒకవేళ ఒకంత సుఖం అనిపించినా అదంతా తాత్కాలికం, అశాశ్వతం. కానీ నిత్యానంద రసాలయం, శాశ్వత ఆనందం ఈ శంభుధ్యానం అనేది కలిగిస్తుంది అని అనటంలో సందేహమే లేదు అని ఈ శ్లోకం చక్కగా వివరించారు ఆచార్యులు. మనకు ఇప్పుడు వెంటనే శంభుధ్యానం అనేది పూర్తిగా ఉండలేకపోవచ్చు. అట్లా అని ప్రపంచ విషయాల మీద పూర్తిగా ఆసక్తి తగ్గకుండానూ ఉండొచ్చు. ఎందుకంటే శంభుధ్యానం మీద పూర్తిగా శ్రద్ధ లేదు, ప్రపంచ విషయాల మీద పూర్తిగా ఆసక్తి తగ్గనూ లేదు. పర్వాలేదు, అలా అయినా పర్వాలేదు. కానీ ప్రాథమికంగా శంభుధ్యాన నిర్ణయం చేసుకొని మంచి సంస్కారాలు పెంచుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఆ మార్గంలో మహానుభావులు, మహర్షులు, తపస్సులు, దేవతలు నడిచినటువంటి మార్గంలో చిన్న చిన్నగా వెళుతూ ఉంటే, సంస్కారాలు పెంచుకుంటూ పోతే తప్పకుండా మన మనస్సు కూడా శంభుధ్యానంతో నిండిపోయి ఈ వచ్చిన మానవ జన్మ సాఫల్యత చేకూరుతుంది అనే దానిలో సందేహమే లేదు. ప్రయత్నించి ఆ మానవ జన్మని సార్థకత పొందవచ్చు. వ్యర్థంగా శ్రమపడవద్దు. రాగద్వేషాలతో, ప్రపంచ విషయాలతో, త్రిగుణాత్మకలతో వెళ్ళవద్దు. శంభుధ్యానంలో మనస్సుని రాజహంసలాగా నిలుపు అని ఎంతో గొప్పగా ఈ శ్లోకాన్ని మనకు అందించారు ఆచార్యులు. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృద్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజమనోహం సావతం సస్థిరం
किं क्षुद्राश्रय पल्वल भ्रमणा सन्ध्यातश्रमं प्राप्स्यसि। ॐ नमः शिवाय।